చాలా మంది ఫ్యాన్స్ నైస్ వీడియోస్ సూపర్ అని పెడతారు. ఇంకా వీడియోలు చేయకుండా నువ్వు ఎందుకు చేయట్లేదు, ఇంకా ఆపొద్దు వాళ్ళు, నువ్వు కంటిన్యూ చేయి, నీ వీడియోస్ అంటే నాకు మస్తు మంది లేడీస్ ఫాలోవర్స్ చచ్చిపోతారు నా వీడియోలు అంటే, పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. మీకు కూడా ఉన్నారు. ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు నీకు? ఆంధ్ర తెలంగాణ మొత్తం ఉంటారు. మొత్తం దగ్గర 10 కోట్ల మంది ఉంటారు నా ఫ్యాన్స్. 10 అవును, అది నిజమే చెప్తున్నాను. నేను ఏమనలే ఇప్పుడు, జస్ట్ ఆటో మరి చెప్తున్నా 10 కోట్ల మంది ఉంటారు నా ఫ్యాన్స్. 10 కోట్ల మంది సార్, నిజంగా గ్రేట్ అసలు. మరి సినిమా తీయకపోయినా ఒకటి తీస్తా టైం వచ్చినప్పుడు. నా దగ్గర ఎవరైనా తీయాలనుకుంటే తీస్తాను. ఏం తీస్తావు? డబ్బులు పెట్టి. ఏం పెట్టి తీయాలంటే మనీ ఎవరైనా పెట్టినుంటే ఏదైనా తీయచ్చు సినిమా. ఓకే, మీ అందరు మరి ఆ స్క్రాప్ బ్యాచ్ అంటూ ఉంటారు. మరి స్క్రాప్ బ్యాచ్ అంటే మెయిన్గా ఫస్ట్ లోపల పలా ఉంటుంది. మరి క్రాప్ బ్యాచ్ అన్నది మళ్ళీ అంటున్నారంటే స్క్రాప్ అంటే దాని అర్థం తెలుసా? క్రాప్ బ్యాచ్ అంటే తెలియదు. చెత్త చెత్త అంటారు చూసిన, వేస్ట్ చెత్త సామాన్ అనుకోనండి. మా బ్యాచ్ ఎంతో మాకు తెలుసు. చెత్త బ్యాచ్ అని ఈవెన్ ఐ డోంట్ అండర్స్టాండ్. అవసరం లేదు. అంటే విడాకులైనా నీకు యువశేఖర్కి? ఎందుకలా ఫ్రెండ్స్ ఎప్పుడు విడాకులు కడానికి ఆయన భర్తనేంటి? ఆ వీడియోస్లో మీరే చెప్పుకున్నారు కదా, నాకు పలు పెళ్ళి అయిపోయింది. అలా ఏదో మాట్లాడుకుంటాం, అలాంటి ఏం లేదు, జస్ట్ ఫన్ అంతే. ఎవరు ఇష్టం మీకు మీ స్క్రాప్లో, మీ బ్యాచ్లో? వీళ్ళనే ఏం లేదు, అందరు ఇష్టమే. సత్య అంటే కొంచెం ఇష్టం. ఏంటి ఎప్పుడు మీరు సత్య ఎప్పుడు పక్క పక్కనే ఉంటారు? అంటే ఇదైతే నేను ఓపెన్ అడిగేస్తున్నా, ఇద్దరు తేడాగాలు పక్కన ఉన్నారు అని చెప్పి అంటారు అనుకోని. నా బెస్ట్ ఫ్రెండ్ సత్య, చాలా మంచోడు, నా ఫ్రెండ్ అంతే. అలా అన్నప్పుడు ఏమనిపించదు మీకు? అంటే ఇద్దరు కూడా పట్టుకొని మీద చేతులు వేసుకొని మంచం మీద పడుకొని? అవునబ్బా, ఫ్రెండ్స్ అన్నాక ఎన్నో చేసుకుంటాం. ఆ టైంలో మీకు ఏమనిపించదా అట్లా చేసినప్పుడు? మీకు టెంప్టేషన్ కానీ ఆయనకి ఏమన్నా టెంప్ట్ అయ్యి ఇంకేమన్నా? నువ్వు వస్తావు మరి మధ్యలో? అడుగుతున్నా నేను. ఎందుకు అలా కూడా ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ రా? మీకు ఫీలింగ్స్ వస్తాయా? వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తావు? కొట్టుకుంటారు. ఫీలింగ్స్ వచ్చినప్పుడు అందరూ ఏం కొట్టుకుంటావు? మరి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఓకే, ఫీలింగ్స్ ఏం కొట్టుకుంటా అది నీకు తెలియాలి, నాకు తెలియదు. అంటే డౌట్ వస్తుంది మళ్ళీ జనాలకు. చాలా జనాలకు నువ్వు చెప్తున్నావు అది ఏంటి, నువ్వేం చేస్తావు? నేను నిన్ను అడుగుతున్నా. నేను నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నీకు కంట్రోల్ చేసుకుంటా ఫీలింగ్స్. నేను కూడా కంట్రోల్ చేసుకుంటా. మరి కొట్టుకుంటా అన్నావు కదా, అది కొట్టుకునే కంట్రోల్ అవుతుంది అది. ఓకే, అంటే అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఓపెన్గా మాట్లాడితే ఏది ఉన్నా